నేను మా పెద్దవాళ్ళ సహాయంతో అలాగే అడవిలో అష్ట కష్టాలు పడి చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాను. చివరికి గుడికి వెళ్ళి ముడుపు చెల్లించాను. స్వాములకు దండం పెట్టుకున్నాను. అంతే. నేను మళ్ళీ గుడి నుంచి బయటికి రాగానే నా ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చేసినాడు. అయితే పండు, నేను కూడా ఆ గుడికి వెళ్ళొచ్చా? ముడుపు కట్టుకొని మా అమ్మ గురించి ముడుపు చెల్లించుకోవచ్చా? వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. కాకపోతే మా పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు దట్టమైన అడవి. నేను కూడా మా పెద్దవాళ్ళ సహాయంతోనే వెళ్ళాను. ఒక్కలైతే వెళ్ళలేరు, అడవి జంతువులు ఉంటాయి. అయితే పండు, క్రిష్ కూడా ముడుపు కట్టుకుంటాడు. నువ్వు మా ఇద్దరిని ఆ గుడికి తీసుకెళ్తావా? బయటికి తీసుకెళ్ళమ్మా. మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళిన సంగతి మెహర్ బాబు తెలిసిందంటే నా తోలు తీసేస్తారమ్మా. వద్దమ్మా, మీరు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. నేనేదో గుడి విషయం మీకు ఉదాహరణగా చెప్పాను. దేవుడు ఎక్కడైనా ఒకటే. మీరు ఇక్కడ ఈ దేవుడికి మొక్కండి. కృష్ణ బాబు, మీ అమ్మ ఖచ్చితంగా తిరిగి వస్తుంది. పండు, అమ్మగారు వస్తాను. క్రిష్, దేవుడికి దండం పెట్టుకో. క్రిష్, ఎక్కడికి వెళ్తున్నావు? జరుగు, నేను బయటకి వెళ్ళాలి. నువ్వు వెళ్ళు, కానీ ఎక్కడికి వెళ్తున్నావో చెప్పి వెళ్ళు. నిన్న పండు చెప్పాడు కదా, అడవిలో ఆంజనేయ స్వామి గుడి ఉందని. అక్కడికి వెళ్తున్నాను. క్రిష్, అది చాలా భయంకరమైన అడవంట. నువ్వు ఒక్కడివే ఎలా వెళ్తావు? ఎంత భయంకరమైనా సరే, ఎంత కష్టమైనా సరే, నేను మా అమ్మ కోసం వెళ్తాను. సరే క్రిష్, నీతో పాటు నేను వస్తాను. వద్దు సిరి, నేనైతే మా అమ్మ కోసం వెళ్తున్నాను. నువ్వు అక్కడికి రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వచ్చేస్తాను. లేదు, నేను వస్తాను. వద్దు సిరి, నీకోసం బ్యాట్మ్యాన్, మీ ఇంట్లో వాళ్ళందరూ బాగా కంగారు పడతారు. నా మాట విని నువ్వు ఇంట్లోనే ఉండు, నేను వెళ్ళి జాగ్రత్తగా వచ్చేస్తాను కదా. లేదు క్రిష్, నేను వస్తాను. ఏంజిల్ ఆంటీ కోసం నేను కూడా మొక్కుకుంటాను. ఎందుకంటే ఏంజిల్ ఆంటీ చాలా మంచిది. నా మాట విని క్రిష్, నేను వస్తాను. వద్దు సిరి, నా మాట విను, నువ్వు ఇక్కడే ఉండు. లేదు, నేను వస్తాను అంతే. సరే రా, వెళ్దాం పద. పద. క్రిష్, అవును క్రిష్, మనమంత దూరం వెళ్తున్నామంటే మన దగ్గర డబ్బులుండాలి కదా. నీ దగ్గర డబ్బులున్నాయా? నా దగ్గర డబ్బులు లేవు. లేకుండా అంత దూరం ఎలా వెళ్తాం? ఏమో, అయినా కూడా నేను ఆ గుడికి వెళ్ళాల్సిందే. క్రిష్, నా కిడ్డీ బ్యాంక్ ఉంది కదా, అందులో
బోలెడు డబ్బులున్నాయి. అవి తీసుకొస్తాను, నువ్వెక్కడే ఉండు. ఈ పిల్లి తినేస్తుంది. దీన్ని కాలుసి ఎరగొట్టియాలి. Oh.